అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో థియేటర్స్ అండ్ మాల్స్లో మనం ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కునే క్యారమెల్ పాప్కార్న్ని చాలా సింప్లెస్ట్ మెథడ్లో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం అడుగు మందంగా వెడల్పుగొన్న ఒక ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ డ్రై కార్న్ తీసుకున్నాను నేను. ఈ కార్న్ గింజలు అనేవి మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సూపర్ మార్కెట్స్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ హాఫ్ కప్ వేసుకున్న తర్వాత నేను కార్న్ని ఆయిల్తో బాగా కలుపుకోండి. అప్రాక్సిమేట్లీ ఒక 1 మినిట్ పాటు లో హీట్లో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. తర్వాత ఈ ప్యాన్కి సరిపడా లిడ్ అనేది పెట్టేసి ఫ్లేమ్ని వీలైనంత లోలోనే ఉంచుకోండి. మనకి కార్న్ కర్నల్స్ అనేవి పాపప్ అవటం స్టార్ట్ అవుతాయి. ఇది పాప్ అయ్యేటప్పుడు మనం లిడ్ అనేది ఓపెన్ చేయొద్దు. అవి పైకి ఇలా వెళ్తున్నట్టు ఎగురుతాయి అన్నమాట. దానివల్ల కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ఇది కంప్లీట్గా మనం వేసిన కార్న్ ఏదైతే ఉందో అదంతా కూడా పాప్కార్న్గా టర్న్ అయ్యే వరకు లిడ్ అనేది క్లోజ్ చేసే ఉంచాలి. అట్ ద సేమ్ టైం ఫ్లేమ్ అనేది చాలా లోలోనే ఉండాలి. సో మీకు మధ్యలో జస్ట్ ఊరికే చూపించడం కోసం లిడ్ అనేది ఊరికే ఒకసారి ఓపెన్ చేశాను. చూడండి, ఇలా కార్న్ అనేది కొంచెం లిడ్ ఓపెన్ చేసినా కూడా పైకి ఎగురుతూ ఉంటుంది. స్వీట్ కార్న్ యూస్ చేసి ప్రిపేర్ చేసిన కొన్ని రెసిపీస్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయండి. వాటి తాలూకా లింక్స్ పైన ఐ కార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. ఈ క్యారమెల్ పాప్కార్న్ని మనం యూజువల్లీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్ కోర్ట్స్లో కానీ లేదా షాపింగ్ మాల్స్లో కానీ మినిమం చిన్న ప్యాకెట్ తీసుకున్న టబ్లో తీసుకున్నా కూడా 300 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. బట్ అలాంటి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎక్కువ ఎఫర్ట్ కూడా లేకుండా చాలా తేలిగ్గా ఇంట్లోనే ఈ మెథడ్లో తయారు చేసేసుకోవచ్చు. రెడీ అయిపోయిన పాప్కార్న్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నేనైతే అదే ప్యాన్లోకి 1 కప్పు షుగర్ యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే మరొక ప్యాన్ కూడా తీసుకోవచ్చు. ఇది హెవీ బాటమ్డ్ ప్రెషర్ కుక్కర్. యాక్చువల్లీ ప్యాన్ అనే కంటే కూడా డ్యూయల్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. సో షుగర్ని లో టు మీడియం హీట్లోనే కంప్లీట్గా క్యారమలైజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యూస్ చేయొద్దు. షుగర్ అనేది హీట్ తగులుతున్న కొద్ది షుగర్కి ఆటోమేటిక్గా అది మెల్ట్ అయి పాకం స్టేజ్లోకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ అన్సాల్టెడ్ బటర్ వేస్తున్నాను. ఇది వేయటం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే క్యారమెల్ పాప్కార్న్ అనేది టేస్ట్, టెక్స్చర్ రెండు కూడా చాలా బాగుంటాయి. మంచి గ్లాసీ ఫినిష్ అనేది వస్తుంది. తర్వాత ఒక 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా ఆర్ వంట సోడా అనేది వేసి బాగా కలుపుకోండి. నురగ అనేది వచ్చేస్తుంది ఇమీడియట్గా. కొంచెం క్వాంటిటీ కూడా మనకి డబల్ అవటం స్టార్ట్ అవుతుంది ఈ క్యారమలైజ్ సిరప్ అనేది. ఇమీడియట్గా ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి ఇందాక మనం రెడీ చేస్తున్న పాప్కార్న్ని ఇందులోకి వేసి ఫాస్ట్గా కలిపేసుకోవాలి. మీరు టైం గ్యాప్ ఇచ్చేసినట్లయితే ఆ టైం డిలే వల్ల క్యారమెల్ సిరప్ అనేది గట్టిపడిపోయి చిక్కీలాగా అయిపోతుంది, పాప్కార్న్తో కలవదు. సో ఇమీడియట్గా ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేగానే పాప్కార్న్ వేసేసి బాగా కలిపేసేయాలి. క్యారమెల్ సిరప్ అలాగే ఈ పాప్కార్న్ అంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ కానీ ట్రేలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కంప్లీట్గా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనకి నచ్చినట్టు పీసెస్ లాగా చేత్తోనే ఇలా తుంపేసుకోవచ్చు. సో చాలా చాలా ఈజీ మెథడ్. క్యారమెల్ సిరప్ అనేది మాడిపోకుండా చూసుకోండి. అలాగే క్యారమెల్ సిరప్ ప్రిపరేషన్కి ముందు పాప్కార్న్ కూడా పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 2 స్టెప్స్ పక్కాగా ఫాలో అయితే యమ్మీగా ఉండే హోమ్ మేడ్ క్యారమెల్ పాప్కార్న్ని మీ చేత్తో మీరే ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంది అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. అలాగే నా ఛానల్ లింక్ని మీకు నచ్చితేనే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.